పవర్లో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఎమ్మెల్యే విర్రవీగారు. నా అంతటోడు లేరని విచ్చలవిడిగా వ్యవహరించారు. సాక్షాత్తు సీఎంకు సన్నిహితుడు కావడంతో నేనే ముఖ్యమంత్రి అన్న రేంజ్లో దందాలు చేశారు. కనిపించిన కొండలు గుట్టలను మింగేశారు. వ్యాపార ముసుగులో అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించేసుకున్నారు. కోట్ల విలువైన భూములను కబ్జా చేశారట. ఏ టెండర్ పిలిచినా తెర వెనుక తన మనుషుల్ని పంపి పనులు కొట్టేసేవారు. నగరంలో అక్రమంగా భారీ భవనాలు కట్టుకునేవారికి నేనున్నానంటూ అండగా నిలిచారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ నేత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన అడ్డాలో సాగించిన చీకటి దందాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఇప్పుడు కలవరపడుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, ఆయన చీకటి సామ్రాజ్యం సీక్రెట్స్ ఏంటి? కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచక సామ్రాజ్యానికి అధిపతి అనే ముద్ర పడింది. మాఫియా డాన్ గా పేరుంది. బియ్యాన్ని బొక్కేశారు, మట్టిని మెక్కేశారు, ఇసుకను మింగేశారు. రియల్ మాఫియా డాన్స్ అజ్ఞాతం నుంచి కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కానీ ఈయన మాత్రం అధికార దండాన్ని చేతిలో పెట్టుకుని ఓపెన్ గా తన మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని టాక్. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడు కావటంతో తన అక్రమ సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించుకున్నారు. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ఈయన చీకటి దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే, అంతకు మించి జగన్ సన్నిహితుడు. ఇతడి పేరెత్తితే భయపడిన వారంటూ లేరు. జిల్లా అధికారుల నుంచి సొంత పార్టీ మంత్రి, ఎమ్మెల్యేల వరకు అందరికీ ఈయనంటే హడల్. ఈ ఎమ్మెల్యే చెప్పిందే వేదం, ఆదేశించిందే శాసనం. ఈయనకు ఎదురు తిరిగితే వైసీపీ రాజ్యసభ సభ్యుడైనా, ఆర్టీఓ అయినా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయినా, కలెక్టర్ అయినా వెనక్కు తగ్గాల్సిందే. లేదంటే బూతులు, కాదంటే బదిలీలు. ఇలా ఒకటేంటి 5 ఏళ్ల పాటు ఓ నయ్య నియంతలా చెలరేగిపోయారు. తన మాటకు ఎదురు లేదన్నట్లు విరగబడ్డారు. జగన్ పేరు చెప్పి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను గుప్పిట పట్టారు. కనిపించిన వనరులను కొల్లగొట్టేశారు. పేదల ఇళ్ల స్థలాల చదును పేరుతో కోట్లు మెక్కేశారని సొంత పార్టీలోనే ఓపెన్ టాక్. ఇక కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈయన ఎంత చెబితే అంత అన్నట్లు వ్యవహారం సాగేది. ఇలా ఒకటేంటి అన్ని రకాల దందాలతో విచ్చలవిడిగా రెచ్చిపోయారు. విలువైన భూముల కబ్జా, అక్రమ ఇసుక వ్యాపారం, సొంత కంపెనీలు నిబంధనలు లేకుండా నడిపించటం, రేషన్ బియ్యం మాఫియా, విదేశాలకు 100 కోట్ల విలువైన రైస్ అక్రమ ఎగుమతులతో తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించారు. వైసీపీ అధికారంలో ఉండగా చీఫ్ మినిస్టర్ రేంజ్లో పెత్తనం చెలాయించారు. కబ్జాలు, దౌర్జన్యాలు, అక్రమ వ్యాపారాలు అనేక రూపాల్లో ద్వారంపూడి విశ్వరూపం ప్రదర్శించి అవినీతి మేతలో రికార్డులు సృష్టించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తన చీకటి సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాలనుకున్నారు. కానీ కాలం కలిసి రాలేదు. వైసీపీకి పవర్ పోయింది. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ద్వారంపూడి ఓడిపోయారు. ప్రభుత్వం మారటంతో ఈ నేత పాపం పండింది. ఇతని అక్రమాలు, అరాచకాలు పాపాల పుట్టలు బద్దలవుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని అరాచకాలకు పాల్పడ్డారా అని ఇటు సొంత పార్టీ క్యాడర్తో పాటు అటు ప్రజలు ముక్కున వేలేసుకున్నారంటే ఈయన ఏ రేంజ్లో చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం మాఫియాపై దృష్టి పెట్టారు. ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్ రైస్ దందా ఉక్కుపాదం మోపారు. 6 గోడౌన్లలో 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు. ద్వారంపూడి కుటుంబం రేషన్ రైస్ ను పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేసిన వైనం బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది. గోదాముల్లో సేకరించిన బియ్యం శాంపిళ్లను ల్యాబ్ కు పంపించారు. ఈ దందాల ద్వారంపూడికి ప్రధాన అనుచరులు అలీషాతో పాటు మరికొందరి పేర్లు బయటకొచ్చాయి. 1000 కోట్ల రేషన్ రైస్ క్యాంప్ సూత్రధారులు, పాత్రధారులను తేల్చేందుకు ఈ కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించేందుకు చకచకా పావులు కదుపుతోంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ద్వారంపూడి చీకటి వ్యాపార కోటలు బద్దలయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో ద్వారంపూడి నిండా మునిగిపోవటం ఖాయమని లోకల్ టాక్. సిఐడి తీగలాగితే అక్రమాల డొంక మరింత కదిలే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన అక్రమ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించే లారీలకు గ్రీన్ ఛానల్ ఇప్పించుకున్నారంటే రేషన్ బియ్యం దందా ఓ పెద్ద రాకెట్ అనే టాక్ ఉంది. అధికారుల సహకారం లేకుండా ఈ అక్రమాలు సాగలేదు. చెక్పోస్టుల దగ్గర తనిఖీలు ఉండేవి కాబట్టి రేషన్ బియ్యం రాకెట్ ఏ రేంజ్లో నడిచిందో అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక వైసీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని అనుమానం లేకపోలేదు. సిఐడి దర్యాప్తులో తమ పాత్ర ఎక్కడ వెలుగులోకి వస్తుందోనని పాత్రధారులు, సూత్రధారులు గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.
మరోవైపు అధికారం చేతిలో ఉన్నప్పుడు ద్వారంపూడితో పాటు ఈయన అనుచరులు కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో 25 కోట్ల విలువైన 4.5 ఎకరాల భూమిని కబ్జా చేశారు. బాధితులు దీనిపై పోలీసులను ఆశ్రయించారు. కానీ ద్వారంపూడి బలగానికి భయపడి ఆ భూమిపై కేసు జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ద్వారంపూడి చేతిలో అధికారం లేకపోవడంతో ధైర్యం వచ్చింది. బెదిరింపుల భయం లేకపోవడంతో తన భూమిలోకి ధైర్యంగా అడుగుపెట్టారు. జేసీబీలతో ప్రహరీ గోడను ధ్వంసం చేసి భూమిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొరజానపల్లి, ప్రత్తిపాడు నియోజకవర్గం లంపకలోవలో ద్వారంపూడికి 2 రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ వ్యర్థ జలాల విడుదల విషయంలో కాలుష్య నియంత్రణ నిబంధనలు బేఖాతరు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా అటువైపు తొంగి చూడలేదు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ వ్యవహారంపై నిర్వహించిన సమీక్షలో లోపాలు బయటపడ్డాయి. పవన్ ఆదేశాలతో కదిలిన అధికారులు ఈ నేతల రొయ్యల ఫ్యాక్టరీలను తనిఖీ చేసి తప్పులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఇక కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ద్వారంపూడి మనుషులు అడ్డగోలుగా అక్రమ భవనాలు నిర్మించినా అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల ఓ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేతకు వెళ్లినా అధికారులను అడ్డుకుని ఈ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదు. గతంలో అధికార దండవండతో ఏది చెప్పినా నడిచేది. కానీ పవర్ పోవటంతో ఇప్పుడు పప్పులు ఉడకటం లేదు. ఇదే సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు. గతంలో తాను చెప్పినట్టు నడుచుకున్న పోలీసు అధికారులే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంతో పవర్ పోవటంతో ఎంత పని జరిగిందంటూ తల బాదుకునే పరిస్థితి వచ్చింది. మరోవైపు కాకినాడ ఎంకరేజ్ పోర్టులో 2 ఏళ్ల కిందట ఆధునికీకరణ పనులు చేపట్టింది ప్రభుత్వం. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్లో ద్వారంపూడి 73 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు ఆధారాలతో బయటపెట్టారు. దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది. తన మనుషులు గంజాయి దమ్ముకు ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో నగరంలో డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారిని ద్వారంపూడి 5 ఏళ్లుగా మూసేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే కొండబాబు ఈ రోడ్డును తిరిగి తెరిపించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భాస్కర బిల్డింగ్ పేరుతో కాకినాడ సినిమా రోడ్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ను ద్వారంపూడి విక్రయించారు. తీరా 4 ఏళ్ల కిందట అపార్ట్మెంట్ పిల్లర్లు ఓ పక్కకు వంగిపోయాయి. దీంతో నివాసితులు ఖాళీ చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు కోరినా ద్వారంపూడి ఖాతరు చేయలేదు. అధికారులు పోలీసుల దగ్గరకు వెళ్లినా అమ్మో ద్వారంపూడి విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పేవారు. దీంతో అందరూ మిన్నుకొండిపోయారు. ఇప్పుడు సదరు నేత పవర్ పోవటంతో బాధితులు ధైర్యం చేసి పోరాటం చేస్తున్నారు. 100 గొడ్లను తిన్న రాబందైనా ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి కూడా అలానే ఉంది. అధికారంలో ఉండగా అవినీతి అక్రమాలతో నిర్మించుకున్న ఈ నేత సామ్రాజ్యం కుప్పకూలే పరిస్థితి వచ్చింది. తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్న సమయంలో ఈ నేత గురించి దందాల్లో ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి మరి.